అంటే ఇది మొదటి నుంచి కూడా రామన్ ఒకటి ఏమైందంటే అది కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కాంగ్రెస్ మీద పోరాడిన వ్యక్తి, కాంగ్రెస్ రాజకీయాలను ఎండగట్టిన వ్యక్తి, గాంధీ మీద పోరాడిన వ్యక్తి, గాంధీ రాజకీయాలను ఎండగట్టిన వ్యక్తి. ఆయన జీవితంలో ఒక నిప్పుల కొల్లిమిలోంచి నడుచుకుంటూ పోయినటువంటి. కాబట్టి చాలా కాలం వరకు కూడా ఆయనని ఒక దళిత జాతి వాడు, దళిత జాతికే పరిమితము. అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలంటే కూడా ఆ దళిత వాడ వెతికి అక్కడ పెట్టేటువంటి ధోరణి భారతదేశంలో ఉంది. కానీ నేను బహుశా మీకు తెలుసు, మీరు అమెరికాలో చదువుకున్న వాళ్ళు. అమెరికాలో న్యూయార్క్ నగరం ఉంటుంది. న్యూయార్క్ నగరంలో కొలంబియా యూనివర్సిటీ అని ఉంటుంది. కొలంబియా యూనివర్సిటీ 270 సంవత్సరాలు ఇప్పటికీ ఆ యూనివర్సిటీ పెట్టి. ఆ యూనివర్సిటీలో 110 సంవత్సరాల కింద అంబేద్కర్ పోయినాడు. అంబేద్కర్ ఒక చిన్న స్కాలర్షిప్ తోటి అక్కడికి పోయి చదువుకున్నాడు. ఇవాళ మీరు కొలంబియా యూనివర్సిటీ పోతే ఆ యూనివర్సిటీ లైబ్రరీలో ఒక స్టాచ్యూ ఉంటుంది, బస్ట్ సైజ్ స్టాప్, ఆ బుద్ధుడిలాగా అంబేద్కర్ ఉంటాడు. దాని కింద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఉంటుంది. దళిత నాయకుడనో, అస్పృశ్యుల నాయకుడనో, ఏదో బడుగుల ఇది ఉండదు. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఎందుకు ఈయనని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్నారు? ఏమి చేసినాడు భారతదేశానికి అంటే నిజంగా చూస్తే ఈ భారతదేశంలో రాజకీయ నాయకులుగా 30 ఏళ్ళు, 2 తరాలు, 3 తరాలు ఉంటున్న అనేక మంది జాతీయ నాయకుల కంటే ఈ భారతదేశాన్ని ఉద్ధరించడంలో అంబేద్కర్ అంతకంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి చిరస్మరణీయమైన చెరగని ముద్ర కాంట్రిబ్యూట్ చేసి. మీకు తెలుసు 1919లో ఓటు హక్కు ఎలా ఉండాలి అని తెలుసుకోవడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఒక కమిటీని పంపించినారు భారతదేశానికి. 1919 నుంచి ఆ కమిటీకి ఫస్ట్ టైం 22-23 ఇయర్స్ ఏజ్లో అంబేద్కర్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాడు. మీకు గుర్తుంటే బహుశా అక్కడి నుంచి 1949లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ డ్రాఫ్టింగ్ అయిపోయి 30 ఏళ్ళ తర్వాత 30 సంవత్సరాలు ఆయన ఇండియాను ఎట్లా మోడర్నైజ్ చేయాలి అనే దానికి ఉపయోగపడ్డాడు. అది ఇండియా గుర్తించలేదు, అమెరికా గుర్తించింది. అమెరికాలో ఉన్నారు కాబట్టి మీకు ఆ రిఫ్లెక్షన్ ఏమి అనిపించలేదు అక్కడ దాంట్లో? అంటే ఆంగ్లంలో ఒక సామెత ఉందన్న, హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అని. చరిత్ర ఎవరు రాస్తారు అంటే యుద్ధంలో గెలిచినవాడు రాస్తాడు అనేది సామెత. ఇప్పుడు ఏమైందంటే అంబేద్కర్ గారు చెరగని ముద్ర వేసినారు ఈ దేశం మీద. ఇప్పుడు కాదు, ఇంకా కొన్ని శతాబ్దాల తర్వాత కూడా ఇంత గొప్ప ఆలోచన చేసిన వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఎట్లయితే మనం 2014లో శాసనసభ తీర్మానం అవసరం లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చు అనే దానికి ఆద్యుడు ఎవరు అంటే అంబేద్కర్ అని వెనక్కి తిరిగి చూసుకున్నామో, అట్లా ఈ దేశంలో ఎన్నో వ్యవస్థలు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక రిజర్వేషన్ సిస్టము దళితులకు కానీ, ట్రైబల్స్ కానీ, షెడ్యూల్డ్ కాస్ట్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఇచ్చినవారు అంబేద్కర్ అనుకుంటారు. కానీ మహిళలకు ఓటు హక్కు కానీ, ఆస్తిలో సమాన వాటా రావాలనే ఆలోచన కానీ, బహుభార్యత్వాన్ని రద్దు చేయడం కానీ, పునర్వివాహం కానీ అంటే వితంతువులకి, అదేవిధంగా విడాకులు కానీ, ఇవన్నింటి విషయంలో ఆనాడే జెండర్ ఈక్వాలిటీ కోసం కొట్లాడినవాడు అంబేద్కర్. అయితే దాని గురించి పోయే ఉంది. నేననేది ఏంటంటే, ఎందుకు అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఒక మహాత్మా గాంధీతో ధీటుగా లేదా మరొక ప్రముఖ నాయకుడితో ధీటుగా పెట్టలేదు అంటే డెఫినెట్గా దానిలో అనుమానం ఏం లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంత గొప్పవాడైనప్పటికీ ఈయనను, ఆయన చరిత్రను కానీ, ఆయన గొప్పదానాన్ని కానీ చెప్పేవాళ్ళు లేకపోవడమే కాకుండా తెలిసి కూడా కావాలని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఇండియాలో జరిగింది. బయట మాత్రం మీరు అన్నట్టుగా మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినా, నేను లండన్ పోయినాను. లండన్లో అంబేద్కర్ గారు ఎక్కడైతే ఉండి చదువుకున్నారో, ఏ ఇంట్లో ఉండి చదువుకున్నారో, ఇవాళ దాన్ని మ్యూజియంగా మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం మారిస్తే స్టాచ్యూను కూడా తీసుకుపోయి మన తెలంగాణలో మనం పెట్టిన 125 ఫీట్ల విగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క రెప్లికాని తీసుకొని పోయి అక్కడ పెట్టొచ్చినాం మేము. ఆ క్రమంలో ఆ ఇంట్లో మొత్తం లండన్లో ఉండే అంబేద్కర్ రైట్స్ అందరూ వచ్చినారు. వచ్చి వాళ్ళందరూ వివరించి చెప్తున్నారు, ఇక్కడ ఉండేది ఇదే ఇంట్లో ఉండేది, ఆయన ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు అని చెప్తా ఉంటే నాకు అనిపించింది, ఇక్కడ వాళ్ళు గుర్తించిన గొప్పతనం మన వాళ్ళు మన దేశంలో మాత్రం ఇంకా కూడా వెలివేసినట్టు అంబేద్కర్ విగ్రహం పెట్టాలా అంటే మాత్రం ఇంకా కూడా ఎక్కడో ఓన్లీ ఎస్సీ కాలనీలో పెట్టాలనే ఆలోచన. అందుకే కేసీఆర్ గారు నగరం నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కన నగరం నడిబొడ్డున, అంటే ఇది మార్పు. నేననేది ఈ మార్పు రావాలి, అంబేద్కర్ గొప్పతనం సమున్నతంగా, సర్వోన్నతంగా అందరికి తెలవాలనే ఒక మంచి ఉద్దేశంతో చేసింది. మనం ఒక దీనికి పేరు పెట్టాలన్నా, ఒక స్టాచ్యూ పెట్టాలన్నా, సెక్రటేరియట్కి పేరు పెట్టాలన్నా కూడా ఎవడేమనుకుంటాడో అనేటువంటి ఒక ధోరణిలో ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర. నేను అనుకోవడం అయితే, ఆయన ఎదిగితే వాళ్ళ పార్టీలకు ప్రాతినిధ్యం ఉండదు, ప్రభావం ఉండదు, కాబట్టి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలనే మనం లీడర్లుగా ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళే దేశ నిర్మాతలని చెప్పాలి అనేటువంటి ఒక ధోరణి
దానిలో మనకి కనబడతాం. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఒక మంచి అనాలజీ తీసుకొచ్చినారు. మొత్తం తెలంగాణ సమాజము కదిలింది. తెలంగాణ సమాజం అంతా ఒక అద్భుతమైన పోరాటంతో అదే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగం ప్రకారం నిద్రాహారాలు మాని తెలంగాణను సాధించుకుంది. కానీ ఎక్కడో ఈ పోరాడినటువంటి వాళ్ళలో, ముఖ్యంగా దళిత బహుజనులలో, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ మంది మీకు ఎదురొడ్డి పోరాడినారు. 100%. మనం ఆత్మహత్యలు చేసుకున్న లిస్ట్ నేను కంపైల్ చేసినప్పుడు చాలామంది ట్రైబల్స్, దళిత్స్, ఇట్లాంటి పిల్లలు చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. అంటే వాళ్ళకు ఈ రాష్ట్రం ఏర్పడడం అనేది తెలంగాణ దళితులకు, బహుజనులకు ఒక కలలాగా ఉండేది. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు కేసీఆర్ గారు, దళిత బంధు అని. కాకపోతే దాన్ని కూడా మేము అంటే ఈ కేసీఆర్ గారు తప్పు కాదు, లేదా దళిత బంధు ద్వారా ఫలాలు అందుకున్న కొన్ని కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాల తప్పు కాదు. మేము ఒక పార్టీగా ప్రభుత్వంలో ఆనాడు భాగస్వాములుగా, అధికారులుగా, కార్యకర్తలుగా, మా పార్టీ కార్యకర్తలుగా మేము ఈ పథకం యొక్క సదుద్దేశాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో మాత్రం మేము విఫలమైనాం. ఎట్లా అంటారా, సమాజంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయంటే నాకేమొచ్చింది అన్న దానికంటే ఎక్కువ మీకు వచ్చిన దాని మీద నాకు ఎక్కువ కొంత అసూయ అనండి, ఇంకోటనండి, కొంత చిన్న జలసీ అనండి ఉన్నది. ఎందుకు మీ విశ్లేషణలు పోస్ట్ మార్టంలలో అసలు దళిత బంధు ఇవ్వడం వల్లనే ఓడిపోయినామనే భావన కూడా వచ్చింది. నిన్న ఒక మాట చెప్తాను మీకు. నిన్న నేను ఒక టీవీ స్టూడియోలో కూర్చుంటే దళిత బంధు గురించి ఇదే ఇప్పుడు మీకు చెప్తే నాకు ఒక తమ్ముడు ఆయన SMS పంపినాడు. తర్వాత మీరు దళిత బంధు అని పేరు పెట్టకుండా ఉపాధి బంధు అని పేరు పెట్టి చాలామందికి అందరికీ అవకాశాలు కలిగిస్తామంటే వేరే లెక్క ఉండేదని పెట్టినాడు. అంటే ఇంకా కూడా మన సమాజంలో ఈ పథకం దళితుల ఉద్ధరణ కోసమే పెట్టినప్పుడు దళితుల ఉద్ధరణ అని ఎందుకన్నారు కేసీఆర్? ఇప్పుడు సమాజం ఒక పిరమిడ్ అనుకుంటే ఆ పిరమిడ్లో అట్టడుగున ఇవాళ ఉన్నది దారిద్ర్య రేఖకు దిగువన ఏ ఊరికి పోయినా ఈరోజు నిజంగా ఎవరు కడు పేదరికంలో ఉన్నవాళ్ళు అంటే ఈ రోజు కూడా, ఈ నిమిషానికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా దళితులే అందులో ఉంటారు. అందుకే కేసీఆర్ ఉద్దేశం ఏముందంటే లెట్ us స్టార్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, ఆడికెళ్ళి అంచెలంచెలుగా అన్ని వర్గాల్ని ఆకట్టుకోవాలని. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, కేసీఆర్ గారు కొంత ఎమోషనల్ లీడర్. అవును, కొంతగా చాలా ఎమోషనల్గా అనేస్తాడు, కానీ ప్రాక్టికల్గా అది ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాలు ఆలోచించాడు. ఇట్లాంటి పథకాలని ఆలోచించేటప్పుడు దళిత బంధు కూడా అంతే ఎమోషనల్గా తీసుకున్నటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం. నేనేమంటున్నానంటే ఎమోషనల్గా తీసుకోవడం అనేది హార్ట్ తోటి తీసుకునేటువంటి, నువ్వు ఆలోచించి లెక్కలేసుకొని తీసుకునేది నువ్వు క్యాలిక్యులేషన్ తోటి చేసుకుని. నేను అనుకోవడం అట్లా తీసుకొని నష్టపోయినామనే భావన ఏమైనా వచ్చింది అనుకో. నేను ఏమన్నా అంటే కేసీఆర్ ఇస్ ఎ డ్రీమర్. కేసీఆర్ ఆయన ఒక స్వాప్నికుడు. డేర్ టు డ్రీమ్ బిగ్ అంటారు కదా, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినట్టు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే అద్భుతమైన స్పీచ్ ఉంటుంది. అట్లా కేసీఆర్ గారు కొన్ని అసాధారణమైన, అసాధ్యమైన అనుకునేటివి కూడా కొన్ని కళలు ఆయన అట్లా ఊహిస్తుంటాడు. ఆయన కల్పన కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జాక్ట్లీ తెలంగాణ రాష్ట్ర సాధన అనండి, లేకపోతే భారత రాష్ట్ర సమితి అని పెట్టిన, భారతదేశంలో కూడా మనం అంటూ మన ప్రభావాన్ని చూపెట్టాలని ఆలోచించిన హీ డ్రీమ్స్ బిగ్, హీ కాంట్ థింక్ స్మాల్. కేసీఆర్ గారితో ప్రాబ్లం ఏంటంటే హీ కాంట్ థింక్ స్మాల్. సో ఆయన దళిత జాతి ఉద్ధరణ కోసం కూడా మీటింగ్ అని పెట్టి ఎమ్మెల్యేస్ అందరితో మీటింగ్ పెట్టినారు. మొత్తం అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వచ్చినారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు, మోత్పల్లి నరసింహులు గారు వచ్చినారు, ఇంకా చాలా మంది బయటకు వచ్చి పొగిడినారు కూడా, చాలా మంది పొగిడారు. అయితే ఆ మీటింగ్లో కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ సార్ ఏం చేద్దాం, దళిత బంధు అంటే దళితుల కోసం స్పెషల్గా ఏం ప్రోగ్రామ్ తెద్దాం, ఒకటి అప్పటికే SC/ST సబ్ ప్లాన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది, కానీ ఇంకా ఏం చేద్దాం అని పిలిస్తే ఎవరు కూడా సార్ ఏం లేదు, ఒక కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయలు చొప్పున మనం ఒక కార్పొరేషన్ లోన్ ఇద్దాం, ఇట్లే మాట్లాడుతున్నారు తప్ప అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. చివరికి ఆయననే సమ్అప్ చేసి ఏమన్నాడంటే ఇట్లా కాదు, సరే ఏదేమైనప్పుడు మీరు అన్నారు ఇమోషనల్ రెస్పాన్స్, ఈజ్ ఎ ఇమోషనల్ మ్యాన్. ఆయన రెస్పాన్సెస్ కానీ ఆయన ఆలోచనలు కానీ ఇమోషనల్ నుంచే వస్తాయి. కాబట్టి ఆయన టగమని అన్నది ఏంటంటే ఒక కుటుంబం, ఒక తరం మీరు కనుక వాళ్ళను ఒక్కసారి ఆ పావర్టీలోంచి బయటికి తీసుకురాగలిగితే, ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పినారు మాకు, మందరిని కూర్చోబెట్టి చెప్పినారు లెజిస్లేచర్ పార్టీని. ఇప్పుడు ఒక వ్యాపారస్తుల కుటుంబమే అనుకోండి, వాళ్ళ చేతిలో 10 లక్షల రూపాయలు పెడితే 10 లక్షలను పునరుత్పత్తి చేసి 20 లక్షలు ఎట్లా చేయాలో వారికి ఎవరు చెప్పే అవసరం లేదు, వాళ్ళకి అట్లా అలవాటు తరతరాలుగా వచ్చింది. కానీ దళిత జాతికి కూడా, దళితుల్లో కూడా మనం ఈ ఆలోచన విధానాన్ని మార్చాలి, ఎంతో కొంత ఈ పెట్టుబడితో ప్రేరణ కల్పించి ఒక్కసారి వాళ్ళని ఆ సోషల్ స్ట్రాటాలో ఎక్కడైతే ఉన్నారో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనేది ఆయన ఎజెండా. నేను ఇందాక అన్నట్టు ఇక ఆయన ఒక స్వాప్నికుడు. ఆయనకి ఏంటంటే ఇట్లాంటి అసాధారణమైన కళలు కంప్లీట్గా బూమరాంగ్ అయిపోయి దళితుల పట్ల వ్యతిరేకత రావడానికి కూడా కారణమైంది. బూమెరాంగ్ అనను కానీ ఒకటి మాత్రం జరిగింది,
దీన్ని వాడుకున్న కాడ కొన్ని కొన్ని చోట్ల అద్భుతాలు మేము క్రియేట్ చేయగలం. ఉదాహరణకి నా నియోజకవర్గంలో నేను నా కళ్ళతో నేను చూసినవి, నేను ఇనాగరేట్ చేసిన కాబట్టి చెప్తాను. 9 మంది దళిత సోదరులు మా దగ్గర, మా పదిరా అనే ఊరు ఉంటుంది, ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే ఊరు, 9 మంది కలిసి ఒక పెట్రోల్ బంక్ పెట్టుకున్నారు. 3 దళిత సోదరులు, రంగంపేట అనే ఊరు వీర్నపల్లి మండలం నా కాన్స్టిట్యున్సీలో, వాళ్ళు 3 కలిసి 30 లక్షల రూపాయలు దళిత బంధులో వస్తే విజయలక్ష్మి ఇండస్ట్రీస్ అని పెట్టుకొని 3 కోట్ల రూపాయల రైస్ మిల్ వాళ్ళు పెట్టినారు బ్యాంక్ సహకారంతో, 30 లక్షల ప్రేరణతో.